బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను ఒక వాటర్ హబ్గా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చడం జరిగింది. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలోకి నీళ్లు వదిలారు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్లు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్ గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తేనే కదా వరద కాలువలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్లు అవి. కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 గాని ప్యాకేజ్ 8 లో ఆ మోటార్లు పెట్టి టనల్ ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్ గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు గాని, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్ మానేర్లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్ని కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తా ఉన్నాయి. వాటి కింద బంగారమూల పంటలు పండుతా ఉన్నాయి. కానీ నువ్వు ఇవాళ కాళేశ్వరం లేకుండానే వరి పంట దేశంలో అత్యధిక పండించిన అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. ఇది నీ ప్రభుత్వం రాకముందే చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022 సంవత్సరంలోనే దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా ఈ తెలంగాణను మలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వు కాదు. నువ్వు వచ్చిన తర్వాత ఓ చెక్ డ్యాం కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, నువ్వు ఒక ప్రాజెక్టు కట్టింది లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు గత 2.5 సంవత్సరాల్లో నువ్వు 2 రూపాయలు కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పోవడానికి సిస్టమ్ అంతా రెడీగా ఉంది. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనెల్లు అయిపోయినాయి, మెయిన్ కెనాల్ అయిపోయినాయి. నువ్వు చేయవలసిందల్లా కూడా చిన్న చిన్న పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వడం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది చెయ్యకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద పగబట్టినవు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి ఇలా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నావు. కొద్ది ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు ఇలా పంట పండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఇప్పటికైనా పిచ్చి కూతలు మానుకో. ఇలా మెదక్ జిల్లాలో గాని, సిద్దిపేటలో గాని, ఇటు కరీంనగర్ జిల్లా గాని, అటు సిరిసిల్ల జిల్లా గాని, అటు హుజూరాబాద్ ప్రాంతంలో గాని ఇవన్నీ కూడా కాళేశ్వరం కింద పండుతున్న పంటలు. కానీ నువ్వు కాళేశ్వరం లేకుండా పండిందని కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు పదే అబద్దాలు వల్లవేస్తున్నారు. అసలు అద్భుతంగా ఈ కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీ హయాంలో పూర్తి కాలే. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసినాం. మీరొచ్చినాడు, మేమొచ్చినాడు కనీసం ఎల్లంపల్లిలో పూర్తి నీళ్లు నింపలే. రాయపట్నం బ్రిడ్జి మేం కట్టినాం, 12,000 R&R ఇండ్లు మేం కట్టినాం. భూసేకరణ మేం పూర్తి చేసి 20 టీఎంసీలను ఎల్లంపల్లి ప్రాజెక్టులో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒక్క ఎల్లంపల్లి మీదనే 2052 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మిడ్ మానేర్ ప్రాజెక్టు మీ హయాంలో కేవలం చారణ పని మాత్రమే జరిగింది. మిడ్ మానేర్ ప్రాజెక్టు 1586 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మిడ్ మానేర్ ను పూర్తి చేసి కాళేశ్వరం జలాలతో నింపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మిడ్ మానేర్ లో 90% కాంక్రీట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. 100% గేట్లు మేం పూర్తి చేశాం. ఎర్త్ వర్క్ 90% బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మీరు కేవలం 20-25 పైసలు పనిచేసిపోతే ఇవాళ మిడ్ మానేర్ ను కరీంనగర్ జిల్లాలో పూర్తి చేసింది బీఆర్ఎస్.
మిడ్ మానేర్ మీద 1586 కోట్లు ఖర్చు పెట్టాం. ఎల్లంపల్లి మీద 2052 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వరద కాలువ దీన్ని ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం కింద 2000 కోట్ల రూపాయలతో జీవనదిగా కేసీఆర్ గారు మార్చారు. ఈ వరద కాలువ కింద ఉండే రైతులకు కనీసం మక్కలేసుకుందామంటే కూడా నీళ్లుండేటివి కావు. బోర్లు కూడా పడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ వరద కాలువను ఒక రిజర్వాయర్ గా మార్చి వరద కాలువలో 365 రోజులు నీళ్లుండే విధంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మా సుంకె రవిశంకర్ గారు ధర్నా చేస్తేనో మా కమలాకరణ గొంతు విప్పుతనో మీరు మోటార్లు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి వరద కాలువలో నీళ్లు నింపుతున్నారు. వరద కాలువకు తూములు పెట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వరద కాలువ కింద 2 వైపులా మోటార్లు వేసుకుని తూముల కింద వేలాది ఎకరాల్లో పంట పండుతుందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, అది కాళేశ్వరం నీళ్లు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. వరద కాలువకు ఇవాళ ఒక జీవనదిగా మార్చింది కేసీఆర్ గారు. అంటే ఇటు ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం మీద 2000 కోట్లు, ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్లు, మిడ్మానేర్లో 1586 కోట్లు ఖర్చు పెట్టాం. వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పీకి కూడా లింక్ ఇచ్చి అటు పెద్దపల్లి, మంథెని, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాలకు కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా, టేలెండ్ కాలువలకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం జలాలతో వరద కాలువతో లింక్ చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు సిరిసిల్ల వేములవాడ ప్రాంతంలో మలక్పేట రిజర్వాయర్ ను పూర్తి చేసి ఇవాళ నీళ్లు అందించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. రోళ్లవాగును చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా సదర్మాట్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇటు మెట్పల్లికి నీళ్లు వచ్చే విధంగా కూడా ఆ రోజు సదర్మాట్ ను కట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. హుస్నాబాద్ లో గౌరవెల్లి ప్రాజెక్టు 96% ప్రాజెక్టును గౌరవెల్లిని బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది. 2.5 ఏళ్లైనా గౌరవెల్లి ప్రాజెక్టు ఆ మిగిలిన 4% పనులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. కరీంనగర్ జిల్లాలో అటు మరి కరువు ప్రాంతంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రాంతంగా ఉన్న గౌరవెల్లికి నీళ్లు ఇచ్చింది కూడా గౌరవెల్లి మోటార్లు ఆన్ చేసి గౌరవెల్లి రిజర్వాయర్ ను పూర్తి చేసి రిజర్వాయర్ లో నీళ్లు పోయించినాం. మీరు కాలువలు పూర్తి చేసి నీళ్లు ఇచ్చే తెలియలేదు. ఇవాళ హుస్నాబాద్ కు నీళ్లు తీసుకుపోయింది బీఆర్ఎస్. మానకొండూరులో మిడ్ మానేర్ కింద తోటపల్లి రిజర్వాయర్ కింద కాళేశ్వరం జలాలను మానకొండూరుకు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇటు కరీంనగర్ కు, అటు చొప్పదండికి, ఇటు మెట్పల్లికి, జగిత్యాలకు, సిరిసిల్లకు, వేములవాడకు ప్రతి నియోజకవర్గానికి ఈ జిల్లాలో సాగునీరు అందించిన నాయకుడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ 2.5 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా ముందుకు పోతుందా? మేము 70-80% పూర్తి చేశాం. ఆ చిన్న చిన్న కాలువలు తవ్వే పనులు కూడా చేయలేకపోతా ఉన్నారు. ఇవాళ గౌరవెల్లి 96% పూర్తయింది. 4% కూడా చేసే తెలియలేదా? 2.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పుడు తప్ప ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేసిన పాపాన పోలే. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే కనీసం కాలువలలో మట్టి తీస్తలేరు, తుంగ కూడా సాఫ్ చేస్తలేరు. మెయింటెనెన్స్ లేక పంటలు ఎండిపోతున్నాయి ఈ జిల్లాలో. ఈరోజు కాలువల్లో మెయింటెనెన్స్ లేక రైతులకు టేలెండ్ ఆయకట్టుకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎరువులిచ్చే తెలివి లేదు, రైతు బంధు ఎగబెట్టినవు, ఉన్న సిస్టమ్ ను ఉన్న ప్రాజెక్టులలో నీళ్లు బారిచ్చే తెలివి కూడా లేని ఈ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందువల్లనే ఇలా రైతులకు చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. ఇలా ఈ ప్రాజెక్టు చూస్తే నిండు నీళ్లతో ఉన్నది. ఈ నీళ్లు ప్యాకేజ్ 8 లో కాళేశ్వరం మోటార్లు గత వారం రోజులు నడిస్తేనే కదా, కాళేశ్వరం మోటార్లతోనే కదా ఇందులోకి నీళ్లు వచ్చినాయి. కాళేశ్వరం పోయిందనే చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేసే తెలివి లేక మేడిగడ్డని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు రాజకీయం చేస్తా ఉన్నావు. ఇవాళ మరి మిడ్మానేర్ ద్వారా వచ్చి నడిచే మోటార్లు కాళేశ్వరం మోటార్లే, ఎల్లంపల్లి నుంచి నడిచే మోటార్లు కాళేశ్వరం మోటార్లే. వీటన్నిటినీ కాదని ఏమైనా గాల్లో తెచ్చినావా, ఆకాశంలో తెచ్చినావా? నీళ్లు ఎల్లంపల్లి నుంచి ఇలా మిడ్మానేర్ కో మల్లన్న సాగర్ కు పోతున్నాయంటే కాళేశ్వరం ద్వారా. మిడ్మానేర్ నుంచి ఈ రోజు రంగనాయక్ సాగర్ కో కొండపోచమ్మ సాగర్ కు పోతున్నాయంటే కాళేశ్వరం ద్వారా. 25 టీఎంసీలతో మల్లన్న సాగర్ కలకలలాడుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. నువ్వు కాళేశ్వరం నిండా నీళ్లు మల్లన్న సాగర్లు ఉన్నాయి కనుకనే హైదరాబాద్ మూసీకి 20 టీఎంసీలు తీసుకుపోతా అని మొన్న 8,000 కోట్లతో టెండర్లు పిలిచినావు. మరి కాళేశ్వరం కూలేపోతే మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతావు? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్ లో ఉన్న నీళ్లు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చినాయి కావా?
మల్లన్న సాగర్ లో నీళ్లు ఉన్నది నిజం. కాళేశ్వరం బంగారంగా లక్షలాది ఎకరాల్లో కాళేశ్వరం ఆయకట్టు కింద పంటలు పండుతున్నది నిజం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1 కోటి మంది ప్రజలకు మంచినీళ్లు తాగుతున్నది నిజం. ఈ రోజు కూడా కాళేశ్వరంలో అంతర్భాగంగా ఉన్న వివిధ రిజర్వాయర్ల నుంచి 1 కోటి మంది ప్రజలకు త్రాగునీరు అందుతున్నది. లక్షలాది ఎకరాల్లో యాసంగి పంట కాళేశ్వరం నీళ్లతో పండుతా ఉన్నది. కాళేశ్వరం నీళ్లతో హైదరాబాద్ మూసీని శుద్ది చేయడానికి 8,000 కోట్లతో ఈ ప్రభుత్వం పనులు చేస్తున్నది నిజం. ఎందుకు చిల్లర వాగుడు? ఎన్నికల ముందు కూలిందని నోరు పెద్దగా చేసుకొని మాట్లాడే తప్ప నువ్వు చెప్పే దాంట్లో నిజం లేదు. అందుకే ఈ వరద కాలువ ఒడ్డున నిలబడి కాళేశ్వరం నీళ్లను చూపిస్తూ నిజాలు రాష్ట్ర ప్రజలకు తెలవాలని చెప్పి ఇక్కడ మేము మాట్లాడుతా ఉన్నాం. నిన్నటిదాకా నడిచిన మోటార్లు కాళేశ్వరం మోటార్లు, వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతున్నది నిజం, ప్రజలు నీళ్లు తాగుతున్నది నిజం. నీది చిల్లర వాగుడు అనేది కూడా అంతే నిజం. ఇప్పటికైనా చిల్లర వాగుడు చిల్లర మాటలు బంద్ చేయి. ఆ మేడిగడ్డ పిల్లర్లు మరమ్మతు చేయి. కాళేశ్వరంలో టేలెండ్ ఆయకట్టుకు నీళ్లు పోవడానికి ల్యాండ్ ఎక్విజేషన్ కు నిధులు విడుదల చేసి మరో 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. దాన్ని ముందుకు తీసుకుపో. ఇలా కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి 20 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లిచ్చింది. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి చెక్ డ్యాంల రూపంలో, చెరువుల రూపంలో, ప్రాజెక్టుల రూపంలో నీళ్లు అందించడానికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీ 2.5 ఏళ్లలో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక 10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే చూపి నాకు. నువ్వు ఒక 10,000 ఎకరాలకు కొత్తగా ఆయకట్టు ఎక్కడన్నా ఇచ్చినావా? 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక చెక్ డ్యాం కట్టినావా? జానుడి కాలువ దవ్వినావా? ఇవాళ ఈ ప్రజలు, కరీంనగర్ ప్రజలకు సాగునీరు అందుతున్నదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. అటు ఎల్లంపల్లి అయినా, ఇటు మిడ్మానేర్ అయినా, అటు మలక్పేట రిజర్వాయర్ అయినా, ఇటు గౌరవెల్లి అయినా, ఈ లక్ష్మీ కెనాల్ అయినా, ఈ వరద కాలువ పునర్జీవన పథకమైనా ఇవన్నీ కూడా కేసీఆర్ రూపకల్పన చేసి వారి హయాంలో జరిగిన పనులు. ఇప్పటికైనా చిల్లర మాటలు మానండి, ప్రజల కోసం కాలువలు పూర్తి చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పిల్లర్ల దగ్గర ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి, టిప్పర్లు పోతున్నాయి, బ్యారేజీలకు పిల్లర్లకు ప్రమాదం ఉంటుంది కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పిండ్రు, ఆలస్యం చేయొద్దు, యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఈ ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తా ఉంది. ఆ ప్రాజెక్టు కూలిపోవాలి, ఆ ప్రాజెక్టు పనికి రావద్దు అనే ఒక రాజకీయ దుగ్ధతో, కక్షతో ఇవాళ కాళేశ్వరంను ఆ మేడిగడ్డ పిల్లర్ను ఎడబెడతా ఉన్నారు. కాళేశ్వరం బ్యూటీ ఏంటంటే ఇట్ హ్యాస్ 3 సోర్సెస్. ఒకటి, ఎస్ఆర్ఎస్పీ నుంచి డైరెక్ట్ గా మిడ్మానేర్కు రావడం ద్వారా కాళేశ్వరం నీళ్లు అందుతాయి. ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు అందుతాయి. 3వ అవకాశం మేడిగడ్డ ద్వారా కూడా నీళ్లు అందుతాయి. 3 అవకాశాలు ఉంటాయి కాళేశ్వరంకు. మేడిగడ్డ ఒక్కటే కాదు, ఇటు ఎల్లంపల్లి నుంచి, అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి, ఇటు మేడిగడ్డ నుంచి. ఈ రోజు మరి కాళేశ్వరం కింద ఇన్ని లక్షల ఎకరాలు పంట పండుతుందంటే అటు ఈ 2 ఏళ్లు వర్షాలు బాగా పడ్డాయి. ఎల్లంపల్లి నుంచి, ఎస్ఆర్ఎస్పీ నుంచి మోటార్లు నడవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతా ఉంది, సాగునీరు అందిస్తా ఉంది. కరువు వచ్చినప్పుడు మేడిగడ్డ ఉపయోగపడుతుంది. మేడిగడ్డ పిల్లరు కుంగి ఉన్నా కూడా మేడిగడ్డ మోటార్లు ఆన్ చేయొచ్చు, ఇప్పుడు కూడా నీళ్లు తేవచ్చు. నీళ్లు తేవడానికి ఆ పిల్లరు కుంగడానికి అడ్డు కానే కాదు. నదీ ప్రవాహం ఉన్నప్పుడు కూడా, మనకు లెవెల్ ఉన్నప్పుడు మేడిగడ్డ మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలా మోసం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు ఏమైంది? కేసీఆర్ గారు 2 పంటలకు ఆ రోజు ఇస్తే 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు, 2 ఇచ్చినావు, 3 ఎగ్గొట్టినావు. ఆనాడు 3 పంటలకు రైతు బంధు ఇవ్వమన్నా నువ్వు ఇవాళ 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. నీకు తిట్ల మీద ధ్యాస తప్ప రైతుల మీద ధ్యాస లేదు. నీకు ఎంతసేపు బూతుల మీద ఉన్న ప్రేమ, రైతుల మీద నీకు ప్రేమ లేదు. ఎంతసేపు బూతులేని, బూతులు కాదు, బూతులు కడుపు నింపై రైతులకు యూరియా ఇచ్చే తెలివి లేదు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినావు. వడగళ్ల వానకు, తుఫానుకు నష్టపోయిన రైతులకు ఇవాళకి ₹1 సాయం చేయకుండా రైతు వ్యతిరేకిగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టేట్టు చేసినా, యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగళ్ల వాన పైసలు ఎగ్గొట్టినా,
నన్ను చూడుండి అంటావా పోయి ఏ మొహం పెట్టుకొని పోతున్నావు 99 రోజుల ప్రణాళికల మహిళల ప్రోగ్రాం పెట్టినావు 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2500 ఎగ్గొట్టినా నేను తులం బంగారం ఎగ్గొట్టినా స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక అసలు నువ్వు ఏం చేసినావని 99 రోజుల ప్రణాళిక అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా నువ్వు భర్త చనిపోయిన చెల్లెలకు ఒక్క పెన్షన్ ఇచ్చినావా ముసలోళ్ళకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా 3 లక్షల పెన్షన్లు తీసేసినావు నువ్వు పెన్షన్లు తీసేసినావు తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు 4000 ఇచ్చింది అంతకంటే లేదు ఇవాళ కేసీఆర్ ఇచ్చిన 2000తోనే బీడీలు చేసిన అక్క చెల్లెళ్ళు అవ్వాతాతలు ఇలా బతుకుతున్నారంటే కేసీఆర్ ఇచ్చిన 2000 పెన్షనే నువ్వు పెన్షను ఇయ్యలేదు రైతు బంధువు ఇయ్యలేదు మహాలక్ష్మి ఇవ్వలేదు రైతులను మోసం చేసినావు ఎస్సీలను మోసం చేసినావు గిరిజనులను మోసం చేసినావు ఏం చెప్తావు 99 రోజుల ప్రణాళికల ఉత్తా నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకుని రాకపోతే నీ ప్రణాళిక సంగతి నీ ఎమ్మెల్యేల సంగతి నీ మంత్రుల సంగతి చెప్తారు ముంగట పోలీస్ జీబులు వెనక పోలీస్ జీబులు సివిల్ డ్రెస్ లో పోలీసు వాళ్ళని పెట్టుకుని మమ్మ అనిపించుడు తప్ప పోలీసు వాళ్ళని లేకుండా రమ్మని ఊర్లకు నీ 99 రోజుల ప్రణాళికల్లో నీ మంత్రులు నువ్వు పోలీసు వాళ్ళు లేకుండా ఊర్లలోకి రండి ప్రజలు మీ సంగతి చెప్తారు